రాబోయే 4 ఏళ్లలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నూతన ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. గత 5 ఏళ్లలో ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్సెస్ మంజూరు చేస్తామని, ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రాయచోటి పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 12 నూతన బస్సులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రోజు సగటుకు 2 బస్సుల రూపాన ఈరోజు జాతికి అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ఈరోజు మేము స్పందిస్తున్నాం. అలాగే బస్సుల విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కూడా కొన్న పాపాన్ని పోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 1400 బస్సుల్లో 1100 బస్సులు రోడ్లపైకి తేవడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే మిగతా 300 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తున్నాం. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను కూడా తీసుకొని వస్తున్నాం. ఇదంతా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రజలకు సంబంధించి ఏ విధమైన అసౌకర్యాలు కలపకుండా రవాణా సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.